వందల ఎకరాలు నారాయణ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థ కొన్నది అనేది. ఓకే. ఓకే. ఇంక్లూడింగ్ సేల్ డీట్లతో సహా ఇచ్చారు వాళ్ళు. సేల్ డీట్లతో సహా ఇచ్చారు. ఓకే. వీళ్ళు ఏంది అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో డిజైన్ చేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ని డిజైన్ చేయడానికి అంటే ఎట్లా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నారాలోకి ఇప్పుడు నరసింహరావు గారికి ఒక 10 ఎకరాలు ఉంది, జడా శ్రావణ్ కుమార్ కి ఒక 5 ఎకరాలు ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ గా ఇన్నర్ రింగ్ రోడ్డు మీ పొలాల మీద కంటే లింగమని అనుకుందాం. మీ పొలం మీదకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది అనుకోండి, మీకు ఎకరం 50 లక్షలు ఉన్న ఎకరం 50 లక్షలు ఉన్న దానికి మీకు కాంపన్సేషన్ 50,000 ₹1,00,000 లేకపోతే 5 లక్షలు పే చేస్తారు. ఓకే. మీ ల్యాండ్ పోతుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా మీ ల్యాండ్ పోతుంది. నా ల్యాండ్ మీ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. ఓకే. అప్పుడు 50 లక్షలు ఉన్న ఎకరం 5 కోట్లు అయిపోతుంది. సో వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ ని ఎలా డిజైన్ చేయించారంటే వీళ్ళ కిత్ అండ్ కిన్ కంపెనీ చేత మన ల్యాండ్ లో హెరిటేజ్ లింగమనేని అండ్ నారాయణ, అందుకని వాళ్ళందరూ ఎక్యూజ్డ్ గా ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ కూడా దే హ్యాష్ దే ప్లాన్. గవర్నమెంట్ పాలసీని వీళ్ళకి ముందే చెప్పి పలానా సర్వే నెంబర్ లో ల్యాండ్లు కొనండి అని 5 లక్షలకి 3 లక్షలకి ల్యాండ్లు కొనిపించి ఇన్నర్ రింగ్ రోడ్ ని డిజైన్ చేసి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరైతే ఫార్మర్స్ రైతులు ఇచ్చారో అమాయకమైన రైతులు వాళ్ళ ల్యాండ్లు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ వెళుతూ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లే ప్రాసెస్ లో భాగంగా వీళ్ళ ల్యాండ్లు పక్కకుండా వెళ్ళేటట్టు డిజైన్ చేసి. ఓకే. 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 సో దీని ద్వారా ఏమైపోయింది అంటే 5 లక్షలకి నారాయణ కొన్న ల్యాండ్ 50 కోట్లు అయింది, లేకపోతే 50 కోట్లు 10 కోట్లు 5 కోట్లు అనుకుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది 100 times మోర్ పెరిగింది. హెరిటేజ్ సంస్థ అలాగే ల్యాండ్లు కొనింది. పంగులూరు నారాయణ వాళ్ళ భార్య వాళ్ళ తోడలుడు ల్యాండ్లు కొన్నారు. వాళ్ళకి సంబంధించిన కంపెనీలన్నీ ల్యాండ్లు కొని ఈ ల్యాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పంగులూరు నారాయణ, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ప్లాన్ జరిగింది అనేది ప్రాసిక్యూషన్ అభియోగం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి 15,000 పేజీల ఆధారాలు ఉన్నాయి. అదే కదా సార్, 15,000 పేజీలు. ఈ ఆధారాలన్నిటితో ఛార్జ్ షీట్ వేసి ఈ రోజు ఇవన్నీ లేవు, తప్పు ఎంత నాది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏముంది దీంట్లో చెప్పండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫ్యాక్ట్ ఏముంటుంది సార్ దీంట్లో, ఏముంటుంది అంటున్నా నేను. ఇప్పుడు ఒకటి వీళ్ళు ల్యాండ్లు కొన్నది అన్నది అవాస్తవం, బికాస్ సేల్ డీడ్లు అన్ని ఉన్నాయి. వీళ్ళు సుబానా కంపెనీని సింగపూర్ నామినేట్ చేశారు అన్నది ఆన్ రికార్డ్ ఉంది. వీళ్ళందరూ కూడా నన్ను బెదిరించి ఇంకోటి అప్పుడు సిఆర్డిఏ కమిషనర్ చేకూరు శ్రీధర్, అతను సిఆర్డిఏ కమిషనర్ గా అపాయింట్మెంట్ చేయడానికి అర్హత లేదు, బికాస్ ఈ నెవర్ వర్క్డ్ యాజ్ ఎ కలెక్టర్. ఈ వర్క్డ్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గానే వర్క్ చేశారు. సిఆర్డిఏ కమిషనర్ గా అపాయింట్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రైమా క్వాలిఫికేషన్ జీవో ప్రకారం ఈ మస్ట్ వర్క్ యాజ్ ఎ కలెక్టర్. సో కలెక్టర్ గా ఆయన్ని అపాయింట్ చేసుకుంటే ఆయన 164 స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులకి. ఏమని, నన్ను పంగులూరు నారాయణ నన్ను భయపెట్టి థ్రెటన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ పాలసీని అప్రూవ్ చేయించారు, దీంట్లో నా ప్రమేయం ఏమి లేదు, ఇది నేను ఒక అధికారిగా వాళ్ళ మాటలు తలంపాల్సి వచ్చింది అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు 164 ప్రకారం. సిఆర్పిసి 164 స్టేట్మెంట్ దట్ కాంట్ బి. నేను అనేది సార్ అదే సార్, నేను హైకోర్టులో జరిగిన వాదన కూడా అదే, జిల్లా కోర్టులో వాదన కూడా అదే. ఒక చెరుకూరు శ్రీధరే ఇవాళ 46 మంది 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. 46 మంది 164 స్టేట్మెంట్ ఇచ్చారు, వేల డాక్యుమెంట్లు సీజ్ చేశారు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయమని. నేను మీకు ఒకటి వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ ఏమి వేశారు అనేది నేను ఒకసారి చదివింది. ఛార్జ్ షీట్ లో 2024లో వీళ్ళు వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఛార్జ్ షీట్ సార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసినటువంటి ఛార్జ్ ఫైండింగ్. ఎందుకంటే ఇది సార్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఆఫీసర్ వేసిన ఫైండింగ్ నేను ఒకసారి చదివింది. Those the above accused committed criminal breach of trust with a dishonest and fraudulent intention by corrupt and illegal means and by abusing their official position while holding office as a public servant for obtaining a pecuniary advantage and without any public interest in pursuance of their criminal conspiracy with an intention to cheat by concealing the fact in furtherance of the common intention done with a criminal knowledge and cause the effect partly by act and partly by omission, intentionally cooperated singly or jointly with other accused by disobeying the direction of the law, knowing with an intent to cause a pecuniary gain for themselves. Number 2, apart from this, a clear cause of large wrongful personal gain accused number 2, that is Narayana, with the support of A1, that is accused Chandrababu Naidu, and with the support of his close friends, members, associates, A15, A16, A17,
A18 and A2, who facilitated sham transaction by abusing the discretionary authority to decide the location of the feed area has been demonstrated. The ఓకే. farmers entrusted their agriculture land to the government, and the accused having a dominant over the property, dishonestly disposed of the property in violating the directions of the law, in furtherance of their common intention, and did the above acts with a criminal knowledge, and each of the accused who joined in the acts have complete such knowledge and caused the effect partly by commission and partly by omission, and the offences that were committed intentionally by cooperating them, each of them accused. It is further submitted that under 173 of 80 and charge sheet will find the honorable court if any further oral evidence is necessary. Those the accused by their aforesaid criminal activities committed the offence for the offence under section 120B, 409, 420, read with section 34, 35, 36, 37 of IPC, and section 13 subclause 2, read with section 13 subclause 1, subclause C and D of Prevention Act. So therefore requesting the honorable court to take the cognizance against the accused and charge sheet. హ్మ్. హుహు. 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 2024 ఓకే. ఈ ఛార్జ్ షీట్ 2026లో ఏమైపోయింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే.